హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే నేను ఒక జర్నలిస్ట్ గారి గురించి చెప్తాను. అది అతను ఎలాంటి వాడనేది మీకు అర్థమవుతుంది. చెప్పినట్టు చేసినందుకే క్రిందసారి చంద్రబాబు చెప్పినట్టు చేసిన వాళ్ళందరినీ దాని ఆధారంగా బాబు మీద కేసు పెట్టారు, కానీ వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టలేదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ దఫా జగన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే పర్లేదు, వాళ్ళ కోరిక మేరకు జగన్ రాకపోతే పర్లేదు. ఈ దఫా వస్తే మాత్రం ఇప్పుడున్న అధికారులు ఎవరైతే వైసీపీని టార్గెట్ చేస్తున్నారో, జగన్ ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని వదలరు. అట్లాగే క్రిందసారి జగన్ స్థాయిలో ప్రతీకారాలు జరిగినటువంటిది ఆ పైన చూసుకున్నారు. కింద స్థాయి ప్రతీకారాలకు వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళని బొక్కలో దొరికించుకున్నారు, కానీ మిగతా వాళ్ళు జోలికి పోయినాయి తక్కువ. లోకల్ గా ఉన్న ఘర్షణలు చేసుకున్నటువంటివి ఉన్నాయి. అది ఇవాళ జరుగుతున్న ప్రతీకార దాడులతో పోల్చుకుంటే అప్పుడు ఒక 5% ఉంటాయి. ఈ దఫా మాత్రం పూర్తిగా వదిలేసేస్తాడేమో అనేది భయం. ఇప్పుడు జరిగినటువంటి హింసాకాండ, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణాలు రివర్స్ అయితే మళ్ళీ నడుస్తుంది. కాకపోతే జగన్ అసలు అధికారంలోకి రాడు, ఏమీ కాదు అనుకునేట ఇతను జర్నలిస్ట్ సాయి గారు 2019 వైసీపీ పార్టీ గెలిచిన అప్పటి నుంచి రాజధాని విషయంలో ఎంతలా విషయంగా ఎక్కాడంటే, ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు మీరు మార్చొద్దండి అంటే ఆయన సామాజిక వర్గం ఆ 23 గ్రామాలకే పరిమితం చేయాలని ఉన్నాడు. ఎందుకు ఉంచుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగలడు. అందుకే ఇక్కడ ఏది చేయాలన్నా ఏం చేస్తారండి, ఇక్కడ ఏముంటది, ఆడాడో పోయి చేశాడు, అక్కడ అడవిలాగా ఉంటుంది, అక్కడ ఏముండదు. ఆడ పోయాలంటే కనీసం 40 సంవత్సరాలు పడుతుంది. అదే వైజాగ్ అయితే ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టిపోతే రాజధాని అయిపోతుంది అని రాజధాని విషయంలో మాట్లాడేవాడు. ప్రతిసారి ఇంక అదే మాట్లాడేవాడు. రాజధాని రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని ఎంత చిన్న చూపు చూసేవాడంటే, వీళ్ళు 400 రోజులు 500 రోజులు అని పేర్లు చెప్పుకోవడానికే తప్ప అక్కడ ఎవరు ఉంటున్నారండి, ఎవరో ఇద్దరు పిల్లల్ని కూర్చోబెడతారు, సాయంకాలానికి అది నిరాహార దీక్ష కింద డైలీ ఎక్కేస్తారు, ఇట్లాంటి మనం ఎన్ని చూడలేదు అని మాట్లాడేవాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ విషయం మీదైనా రోడ్డు మీదకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నాళ్ళు అయిందండి, అంతా 2 సంవత్సరాలే కదా, ఈయన పిలవంగానే ఎవరు వస్తారు, ఇప్పుడు ఎవరు వచ్చి ప్రజలెవరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, వాళ్ళందరినీ రెచ్చగొట్టమే తప్ప ప్రజలెవరు రెచ్చిపోతే కేసులు పెట్టించుకోవడం తప్ప ఏమీ ఉండదు ఇక్కడ అని ఎవరిని బయటికి రావద్దు అని చెప్పడంలో మంచిదే, ప్రజలను శుభ్రంగా ఉండమనొచ్చు. అదే మాట ఇప్పుడు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడేమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా తొక్కేయాలని చూస్తున్నారు ఈ శ్రేణులు. ఎవరు చూద్దాం, ఇంకా ఎంతకాలం లోపల ఉంటే బయటికి రావాలి, రోడ్ల మీదకి వస్తారా రారా. ప్రతిరోజు మీరు గమనిస్తూ ఉండండి, ఇతని వీడియోలు గమనిస్తూ ఉండండి మీరు. ఇప్పుడైతే ప్రజలు రెచ్చగొట్టచ్చు, వాళ్ళు కేసులు పెట్టించుకోవచ్చు, వాళ్ళు పోయి జైల్లో ఉండొచ్చు, వీళ్ళు శుభ్రంగా తినేవాళ్ళు ఉండి తినవచ్చు. ఇలాంటి పరిస్థితి అనమాట అవుతుంది. అప్పట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంట, అంతా 5-10% చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నారంటే 5-10% చేశారంటే ఎందుకు చేశారు? అధికారులను ఎవరిని దుర్వినియోగానికి పాల్పడనివ్వలేదు వాళ్ళు. మీకు వాళ్ళ మీద ఆరోపణలు ఉంటే కదా వాళ్ళని అందరిని తీసిపోయి అరెస్ట్ చేయడానికి. మనం చేస్తే మన పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఐఏఎస్లు అందరూ జైలు పోవాల్సిన పరిస్థితి, అది నీ నుంచే, రాజశేఖర రెడ్డి గారి నుంచి కాదు. నీ జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకి భయపడి లాబింగ్ చేసినందుకే అది ఆయన కూడా చుట్టుకుంది. అంతేగాని ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఐపీఎస్లు కాదంబరి అని ఏం చేసిందండి, అక్కడెక్కడో ముంబై పోయి రేపు కేసు పెడితే ఈరోజు వెళ్ళడం, రిపోర్ట్ అయింది రేపు వెళ్లాల్సింది, ఈరోజే ఫ్లైట్ బుక్ చేసి పంపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఎవరిని ర్యాంక్ ట్రాక్లో మీరు వెళ్ళొద్దనే చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఆఫీసర్కైనా. ఇప్పుడు జరుగుతుంది అమానుషం అంట, అకృత్యం అంట,
రేపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరిని వదిలిపెట్టడు. ఇండైరెక్ట్ గా అధికారులను ఇతను బెదిరిస్తున్నాడు. ఇతను ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు అనమాట. అధికారులను బెదిరించే స్థాయికి ఎదిగాడు ఈయన. అప్పట్లో కూడా అంతే అనేవాడు. ఒక దరిద్రుడు ఉండేవాడు, డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు వాడు. ఎవరు? రామ్ గోపాల్ వర్మ. వాడు ఇంటర్వ్యూలకి ఆడపిల్లల్ని పిలిచి కాళ్ళు నాకుతా మోకాళ్ళు నాకుతా తిరుగుతూ ఉంటాడు. వాడిని ఒక సెలబ్రిటీ లాగా వీడు తీసుకొచ్చి నాగార్జున యూనివర్సిటీలో పిల్లలకి హితబోధ చేయించడం. వాడి గురించి పిల్లలు ఏం నేర్చుకోవాలండి? అసలు ఎవరైనా మనుషులు మాట్లాడే మాట మాట్లాడతారా మహిళల ముందు? వాడు వీళ్ళకి సెలబ్రిటీ. అప్పుడు వాడు ఈ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీస్తే గొప్ప, వ్యూహం సినిమా తీస్తే గొప్ప. కానీ ఎవరో ఒక అతను అమరావతి సినిమా తీసినప్పుడు ఇతను మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? పాపం ఎవరో డబ్బులు పెడితే తీసినట్టున్నాడు కానీ సినిమా, కానీ ఈ సినిమా రిలీజ్ చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని దిగితే మంచిది. పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2024లో గెలిస్తే రాయలసీమ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను జర్నలిజం చేసే అటు రిపోర్టింగ్కి తిరిగేటప్పుడు నేను కనిపెట్టేవాడిని. వీలైతే మనిషిని కూడా కనపడకుండా చేస్తారు వాళ్ళు. అప్పుడు థ్రెట్టింగ్ అనమాట, అప్పుడు బెదిరించేవాడు ఇట్లా. ఇలాంటి పరిస్థితి మళ్ళీ నేను న్యూట్రాలిటీ జర్నలిజం చేస్తాను, నన్ను ఎవ్వరూ ఏమీ అనకూడదు. ఇతను అనేవాళ్ళందరూ పార్టీ పిచ్చన్నోళ్ళంట, ఇతను పొగిడేవాళ్ళు మాత్రం మంచిదే. ఇతను ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ముసుగేసుకొని ఉన్నాడు అనమాట. జర్నలిజం అనే ముసుగేసుకొని ఉన్నాడు అంతే. థ్యాంక్ యూ.